బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఐశ్వర్య దీపం ఎట్లా వెలిగించుకుంటానో చూసేయండి. నా పద్ధతిలో నాకు తెలిసినట్టు నేనైతే సింపుల్గా ఇట్లా పెట్టుకుంటాను అన్నమాట. ప్రతి శుక్రవారం అయితే పెట్టుకుంటాను నేను ఐశ్వర్య దీపము. పెద్ద దీపంతో ఒకటి తీసుకొని మట్టిది, దానికి పసుపు గంధం రోజ్ వాటర్ కలిపి మంచిగా రాసుకున్న తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకొని దాంట్లోకి దొడ్డుప్పు అయితే పోసుకోవాలి, రాళ్ళుప్పు. నేను దొడ్డుప్పు అయితే సపరేట్గా పూజా రూమ్లో ఒక బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకుంటాను అన్నమాట. ఎవ్రీ వీక్ పెడతా కాబట్టి ఇంట్లో వాడింది అయితే వాడొద్దు. ఇంకా ఉప్పు మీద కుంకుమ పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి చిన్న దీపంతా తీసుకొని దానికంటే కొంచెం చిన్న సైజు దీపలా దానికి కూడా గంధం పసుపు బొట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఐశ్వర్య దీపం ఎందుకు పెట్టుకుంటామండి? ఇంట్లో ఐశ్వర్యం కలగడానికి, అప్పులేమీ లేకుండా, అప్పుల బాధ లేకుండా ఉండడానికి, పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రావడానికి అయితే మనం ఇట్లా వెలిగిస్తాం. దొడ్డుప్పు అనేది మనకి నెగిటివ్ ఎనర్జీని తీసుకొని ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని మనకు ఒక నమ్మకం కదా. దానికోసం అయితే ఇంట్లో హ్యాపీనెస్ ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి అయితే ఐశ్వర్య దీపం వెలిగించుకుంటే చాలా మంచిదని అంటారు. నేనైతే గత 10 years నుండి ఎవ్రీ ఫ్రైడే ఐశ్వర్య దీపం అయితే వెలిగిస్తాను. ఇంకేముందండి, తర్వాత ఉప్పు దీపంతా మీద మనం దీపం వెలిగించే దీపంతా పెట్టుకొని అగరబత్తితో దీపం వెలిగించుకుంటే సరిపోతుంది. కొందరైతే ఏకవత్తితో వెలిగించుకుంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెలిగించుకుంటే సరిపోతుంది. అగ్గిపుల్లతో డైరెక్ట్ వెలిగొద్దు అంటారు కదా. ఇంకా తర్వాత దీపానికి పువ్వులు, ప్రసాదము అన్నీ సమర్పించి ఇంకా హారతి ఇచ్చుకుంటే అయిపోయినట్టే అండి. ఎవ్రీ వీక్ ఈ దీపం వెలిగించిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, ఈరోజు వెలిగిస్తాం కదా, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటుంది. తర్వాత దీన్ని, ఈ సాల్ట్ ఉంటుంది కదా, దీన్ని షింకులో వేసి వాటర్లో కలిపేసేయడమే. వాటర్ వేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా అంతే అండి, అయిపోయినట్టే. ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్ చేయండి, క్షమించండి. నాకు తెలిసినట్టు నేనైతే ఇట్లా చేసుకుంటా. మీరు ఎట్లా వెలిగించుకుంటారో కూడా కామెంట్ చేయండి. నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా.